చిరంజీవి మోస్ట్ అవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మన శంకరవర ప్రసాద్ గారు, హిట్ మిషన్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం 2026 సంక్రాంతి పండుగకు ప్రేక్షకుల ముందుకు రానుంది. కామెడీ, ఎమోషన్, మాస్ ఎలిమెంట్స్ కలగలిపిన ఈ సినిమా పండగ సీజన్స్‌కు పర్ఫెక్ట్ ట్రీట్. షైన్ స్క్రీన్ గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌పై సాహు గార్లపాటి, సుస్మిత కొణిదెల నిర్మించిన ఈ చిత్రాన్ని శ్రీమతి అర్చన సమర్పిస్తున్నారు. F2, F3 లాంటి లాఫ్ రైట్స్ ఇచ్చిన అనిల్ రావిపూడి, మన శంకరవర ప్రసాద్ గారు మరోసారి విక్టరీ వెంకటేష్‌తో జతకట్టారు. ఐకానిక్ హీరోస్ చిరంజీవి, వెంకటేష్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం అభిమానులకు డబుల్ ఫెస్టివల్. ఈ సినిమాలో వెంకటేష్ లెంథీ, క్రూషియల్ పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని భారీ సెట్‌లో షూటింగ్ జరుగుతోంది. వెంకటేష్ ఈ రోజు షూట్‌కి జాయిన్ అయ్యారు. చిరంజీవి, వెంకటేష్‌లపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. మేకర్స్ విడుదల చేసిన వీడియోలో చిరంజీవి సంతోషంగా వెంకటేష్‌ను వెల్కమ్ చెప్తుండగా, వెంకటేష్ తన మిత్రుడైన మెగాస్టార్‌ను స్నేహపూర్వకంగా పలకరిస్తూ కనిపించారు. సెట్‌లో పండగ వాతావరణం స్పష్టంగా తెలుస్తుంది. మన శంకరవర ప్రసాద్ గారు తెలుగులో బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఈ చిత్రం మ్యూజిక్ జర్నీ అట్టహాసంగా ప్రారంభమైంది. ఫస్ట్ సింగిల్ మీసాల పిల్ల బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సాంగ్‌లో చిరంజీవి ప్లేఫుల్ అవతారంలో నయనతారను ఆట పట్టిస్తూ స్క్రీన్‌పై అద్భుతంగా కెమిస్ట్రీని షేర్ చేసుకున్నారు. చిత్రానికి సంగీత సంచాలనం బిమ్స్ స్టూడియో సంగీతం అందించగా, సమీర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్‌గా, తమ్మిరాజు ఎడిటర్‌గా, ఏఎస్ ప్రకాష్ రాజ్ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి, వెంకటేష్ మధ్య కాంబినేషన్‌లో సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. మరి ఈ సినిమా షూటింగ్ ఎంతవరకు పూర్తయింది? ఎప్పటికి చిత్రీకరణ పూర్తవుతుంది అంటే ఆసక్తికర విషయం తెలిసింది. ఇప్పటికే 65% షూటింగ్ పూర్తయిందట. మిగిలిన 35% 30-45 రోజుల మధ్యలో పూర్తవుతుందని చిత్ర వర్గాల నుంచి తెలిసింది. షూటింగ్ మొదలైనప్పటి నుంచి పెద్దగా గ్యాప్స్ తీసుకోకుండా పనిచేయడంతోనే ఇంత వేగంగా పూర్తయిందని తెలుస్తుంది. షూటింగ్ పూర్తి చేయడంలో అనిల్ వెరీ స్పీడ్ అని చెప్పాల్సిన పని లేదు. ఆయన షూటింగ్ మొదలు పెట్టినంత వరకే. ఒకసారి సెట్‌కు వెళ్ళిన తర్వాత గ్యాప్ లేకుండా పని చేయించుకోవడం అనిల్‌కు బాగా తెలుసు. టీమ్‌ను పరుగులు పెట్టిస్తాడు. ఈ విషయంలో అనిల్ పూర్తిగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌నే ఫాలో అవుతున్నాడు. అందుకే అనిల్ ఏ సినిమా మొదలుపెట్టినా రిలీజ్‌కు పెద్దగా సమయం పట్టదు. చకచకా షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ మొదలుపెట్టి ప్రకటించిన తేదీకే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాడు. ఈ విషయంలో పూరి అయినా డిలే చేస్తాడేమో గానీ అనిల్ మాత్రం అందుకు ఛాన్స్ తీసుకోలేడు. మన శంకరవర ప్రసాద్ గారు కూడా అలానే జరుగుతోంది. అంటే అక్టోబర్ ముగింపు లేదా నవంబర్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టనున్నారని తెలుస్తుంది. ఈలోగా టాకీ సహా పాటలు చిత్రీకరణ ముగించాల్సి ఉంటుంది. త్వరలో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. పాటల చిత్రీకరణలోనూ అనిల్ ఇన్వాల్వ్‌మెంట్ ఉంటుంది. వచ్చే పండుగకు సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్‌ని కొట్టండి.